హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గేరళ. ఇది ఒకసారి రీక్యాప్ వేస్తున్నాను మామ బ్రో, ఎందుకంటే దీని ముందు ఏం జరిగింది అనేది మన సబ్స్క్రైబర్స్ కి కొంచెం మంది ఫస్ట్ టైం చూస్తుంటే ఏమైందా అని చెప్పి తెలియదు కదా, అందుకని ముందుది వేస్తున్నాను మామ బ్రో. ఇదంటే ఏంటంటే మన వినాయకుడిని, మన బుజ్జి వినాయకుడిని ఎలా తీసుకొచ్చాం, ఏం చేసాం అనేది ఈ వీడియోలో ఉంటుంది మామ బ్రో. స్వామిని ఎలా తీసుకొచ్చి రవ్వలు పెట్టాం అనేది. దీని తర్వాత నుంచి మనం ఫస్ట్ రోజు పూజ, దాని తర్వాత ఈ 9 రోజుల పూజ ఈ వీడియోలో చూడబోతున్నారు మామ బ్రో. అదిగో చూసేయండి. ఇందాక రీక్యాప్ లో చూసిన వీడియోస్ అంతా మనం ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే ఆ ఛానల్లో ఉంటుంది మామ బ్రో. మీరందరూ వెళ్ళి ఆ ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఈ బంతిపూలు ఏంటంటే రేపటి నుంచి పూజ మొదలైతే కదా మామ బ్రో, అందుకని నేను, అమ్మ, చిన్నగాడు, దాని తర్వాత మా చిన్నాలుడు అంటే బుజ్జనుడు కార్తీక్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. మా విజ్ఞాన్ బాబు ఏమో వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా నీట్గా వాళ్ళతో కలిసి మేము చిన్నగా ఆ పూలు చుంటేసాం. వెనకాల ఏంటంటే పనులు చేస్తుంటారు, మీకు నెక్స్ట్ కాసేపట్లో వస్తుంది, అది కూడా మీరు దాన్ని చూసేయండి. ఇది విజ్ఞాన్ గారు చూడండి సినిమాటిక్ లిబర్టీ అంట, అందుకని చూడండి దారం గుచ్చేది కూడా వాడు స్లో మోషన్ వేసాడు. ఇందాక చెప్పాను కదా మా బ్రో, ఇటు పక్క మేము చేస్తుంటే అటు పక్క వీళ్ళు డెకరేషన్ పనులు చూస్తూ ఉంటారు. చెప్పాను కదా, ఇదిగో చూడండి. పైకి రావాలి. ఇదిగో వెనక పక్క లోపల డెకరేషన్. ఇక్కడ నీరజ్ గాడు, బాబీ గాడు వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. బయట ఏమో శేఖర్ మామ, బిగ్ డాడీ, శివమామ, నానిగాడు, మల్లిగాడు, ఆ అమ్మ, ఇంకా చిన్ను, వర్ధన్ గాడు వీళ్ళందరూ చూసుకుంటున్నారు. అదిగో ఇంకా వాడు రాహుల్ గాడు, దాని తర్వాత వరుణ్ గాడు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండి చిన్నగా వాళ్ళు కూడా రాత్రి అంతా అప్పటికి టైము 1:30 అయింది, కానీ వాళ్ళు మేలుకొని రేపు పొద్దున అంతా బాగుండాలి, బాగా చేయాలని చెప్పి వాళ్ళందరూ మేలుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు మా ఊరు. నిజంగా మా ఊరు ఇలా చేసుకుంటేనే అది ఏదైనా బాగుంటుంది, అందరం కలిసి ఉంటేనే ఏదైనా ఇంకా పండగ రోజు పొద్దున్నే మా బ్రో పంతులు గారు వచ్చేసారు. కమలేషన్ తెలుసు కదా, 2 years నుంచి మనకు వస్తా ఉన్నారు. చూడబోతున్న పూజ ఏంటంటే మా బ్రో, ముందు పసుపుతో వినాయకుడిని చేస్తారు, దాని తర్వాత నవగ్రహాల పూజ చేస్తారు, దాని తర్వాత కలశ మండపం పూజ చేస్తారు, దాని తర్వాత మనం తీసుకొచ్చిన బుజ్జి వినాయకుడి విగ్రహానికి పూజ చేస్తారు మా బ్రో. అలా పూజ జరుగుతూ ఉండగా లడ్డు వచ్చేసింది స్వామివారికి. ఇదో వారికి వారే చేతులతో తయారు చేసుకొని తీసుకొని వచ్చారు అంకులాళ్ళు. వాళ్ళు ఆర్డర్ ఇవ్వమంటే ఆర్డర్ అవసరం లేదు, నేరుగా మేమే చేసుకొని వస్తామని చెప్పి భవానీ, సుజాత, లక్ష్మి వీళ్ళందరూ అక్క వాళ్ళు కలిసి చేశారు. తర్వాత వీళ్ళ మనవాళ్ళు ఉన్నారు కదా, బాలుగాడు, దీపుగాడు వీళ్ళందరూ కలిసి లడ్డూని తయారు చేసుకొని వచ్చి స్వామివారికి లడ్డు, ఆయనకి ఇష్టమైన లడ్డూని వాళ్ళకి ఇచ్చారు. మనకి మన బుజ్జి వినాయకుడికి వాళ్ళకి జై గణేష. క్షేమ, స్థైర్య, ధైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం మా సంకల్పిత మనకు. ఇప్పుడు పలికిన మంత్రాలు పంతులు గారితో పాటు పలికింది అమర్గాడు మామ బ్రో. అమరవరా తెలుసు కదా, వర్ధన్ ఫ్రెండ్, వాడియే ఎన్ని. ఇప్పుడు జరుగుతున్న పూజ పసుపుతో చేసిన వినాయకుడిది మామ బ్రో. ఇంకిప్పుడు జరుగుతుంది నవగ్రహాల పూజ మామ బ్రో, చూడండి. నవగ్రహాల పూజ అయిపోయినాక ఇంకా కలశారాధన అనమాట. కలశారాధన చేసిన తర్వాత ఇంకా మనం బుజ్జి వినాయక స్వామికి పూజ. नमस्करोमि। हर नमः पार्वतीपतये, हर हर महादेव।
అదిగోండి కథ చెప్పడానికి ఇంకో పంతులు గారు వచ్చారనమాట. కమలేష్ చెప్తాడు కానీ ఈ పంతులు గారు చెప్తారని చెప్పి ఈయన లాస్ట్ 2 years నుంచి ఈ పంతులు గారు వస్తున్నారన్నమాట కథ చెప్పడానికి. ఈ కథ ఉంటుంది కానీ మొత్తం ఉండదు, వీడియో కాబట్టి స్కిప్లో ఉంటుంది, మీరు వినండి. ఉన్న గదులన్నింటిలో ఎవరైతే ముందుగా స్నానం చేసి తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళే ఈ అధిపతి అని చెప్తారు. వాహనం నెమలి యొక్క ఏం జరుగుతుందో కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ముందు రావాలి కదా, వినాయకుడు పాపం అంత బాడీ మీద నడవలేడు కదా, ఏం చేయాలా ఎట్లా అని ఆలోచిస్తారు. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం దానాయ స్వాహా. ఆలోచాయామి ముఖే సుఖ ఆత్మే సమర్పయామి. చిన్నగా శిరపూరే నాయవల్లేదో ఉచ్చారణాయ తాంబూలం సమర్పయామి. శ్రీ తాంబూలం సమర్పయామి. ఆంబూల సర్వనాంతరే దేవతాయ సమర్పయామి. ఏకథా పౌష్ణవహరదే ఏకథే వేదమానాయస్తేనో తుహాకోరానం మంగళనీరాజనం దర్శయామి. నీరాజనాంతరే శుద్ధ ఆచమనే సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. జై బోలో వినాయక స్వామికి జై. జై బోలో వినాయక స్వామికి జై. కళ్ళు మూసుకొని బుజ్జి వినాయకుడిని ఒకటే కోరుకుంటున్నా, స్వామి నన్ను గట్టెక్కించు, స్వామి నన్ను గట్టెక్కించు. ఎందుకు పెట్టావో ఈ శిక్ష నాకు తెలియట్లేదు, నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి మా బ్రో, నా కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఆయన చూడటానికి నా వల్ల కావట్లేదు మా బ్రో. నేను అంత అంటే అంత బాధలో ఉండి దాన్ని నేను ఆపుకొని బుజ్జి వినాయక స్వామి కోసం హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ స్వామికి పూజ చేసుకోవాలని నేను వచ్చాను మామ బ్రో. అదిగో చూడండి, అందరూ గుంజీలు కాదు, నేను ఇంకోలాగా గుంజీలు తీసి దాని తర్వాత శాస్త్రాన్ని నమస్కారం చేసి ఆయనకి నివేదించుకున్నాను. స్వామి నన్ను కాపాడు నాయన, నన్ను గట్టెక్కించు అని. అదిగో ఇంట్లో గణేష్ని తీసుకొచ్చుకున్నాను. ఆయన కూడా ఒక 2 అడుగులు ఎత్తుండే గణేష్ని తీసుకొచ్చాను ఈసారి ఇంట్లోకి. అక్కడ బుజ్జి వినాయకుడికి మహాలడ్డు, ఇక్కడ మన గణేష్కి బుజ్జి లడ్డు స్పెషల్గా చేయించాము. ఇక్కడ మా అమ్మ పూజ చేస్తుంటే వెనక నుంచి మా నాని పాట పాడుతుంది. అసలు హైలైట్ ఇప్పుడు దాకా నేను వినలేదు, మా నానికి పాట వచ్చాను సంగతి. అదిగో ఇంకా స్వామివారికి అన్ని కుడుములు, ఉండ్రాళ్ళు, పొంగలి, పులిహార, లడ్లు, స్వీట్లు, దాని తర్వాత పూలు అన్నీ మొత్తం పెట్టి మా అమ్మ బాగా పూజ చేసింది మా గణేష్కి, ఇంట్లో గణేష్కి. అదిగో మా అమ్మ కూడా నేను ఇందాక చేశాను కదా గుంజిళ్ళు, సేమ్ అలాగే తీసిద్దనమాట. నాకు మా అమ్మాయి నేర్పించింది, మా అమ్మకి వాళ్ళ అమ్మ నేర్పించిందంట. మరి వాళ్ళ అమ్మకి ఎవరు నేర్పించారో మరి నేనైతే కనుక్కోలేదు. ఇంకా సాయంత్రం పూజ మొదలైంది, చూసేయండి. అదిగోండి శివమామళ్ళు పూజ చేస్తున్నారు. శివమామళ్ళు విగ్రహం ఇచ్చారు, అందువలన శివమామళ్ళే ఫస్ట్ ఉభయం ఉంటుంది. ఎందుకంటే విగ్రహం ఎవరిస్తే వాళ్ళే ఉభయం ఇస్తారన్నమాట మొదటి రోజు. ఇక్కడ మనం బుజ్జి వినాయకుడితో పాటు శివమామలకి అత్యంత ఇష్టమైన సత్యనారాయణ స్వామి ఉన్నారు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారు శివమామలు. ఇంకోటి కూడా పను మామ. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం దానాయ స్వాహా. శ్రీ బుజ్జి వినాయక స్వామినే నమః. కర్పూరానంద మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనం దర్శయామి.
नीराजनान्तरे शुद्ध आचमनीयं समर्पयामि नीराजनान्तरे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय बोलो जय बोलो बुद्धिविनायक स्वामी की जय बोलो बुद्धिविनायक स्वामी की जय जय बोलो बुद्धिविनायक स्वामी की जय ఓకే గాయస్ ఫస్ట్ డే అయిపోయింది ఇంక పొనుకోబోతున్నాం ఇదిగో మా బావగడను ఏదో సాయి అయినా పోతున్నా ఏదో ఇంక ఈరోజుకి అయిపోయింది ఇదిగో మన బుజ్జి వినాయకుడు డెకరేషన్ అయిపోయింది అంతా పూజలు మొత్తం అయిపోయినాయి సత్యనారాయణ స్వామిది నాని బాబా వాళ్ళే కదా ఈరోజు చేసింది నాని గడవాళ్ళు విగ్రహదాతలు కదా వాళ్ళే ఫస్ట్ రోజు చేశారు ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంక పొనుకుంటున్నాం సరే మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పుడు దాకా బాయ్ బాయ్ ఇంకా ఇది ఇప్పుడు రెండో రోజు ఉదయం అను పిన్ని కూర్చొని పూజ చేసుకుంటున్నారు. అమ్మ ఏమో 5 రకాల ప్రసాదాలు తీసుకొచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు దాని తర్వాత ఆంటీ వాళ్ళు అందరూ ప్రసాదాలు తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ పేర్లను చదువుకొని దాని తర్వాత ప్రసాదాలు అందరికీ పెట్టాము. స్వామికి నైవేద్యం చెల్లించాము ఉదయంది. ఆ రోజు సాయంత్రము పరమేష్ గారు రాజేష్ గారు వచ్చారు. చాలా రోజులైంది. ఏంటంటే మేము ఫస్ట్ సారి విగ్రహం పెట్టినప్పుడు పరమేష్ గారు రాజేష్ గారు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టామన్నమాట. అందుకని ఒకసారి ఫ్రెండ్స్ అందరూ కలిసి అదే అందుకే వచ్చాము. వచ్చి కాసేపు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం పూజ స్టార్ట్ అయింది. ఈ పూజ ఏంటంటే ఇప్పుడు కృష్ణ అంకుల్ వాళ్ళు ఎవరంటే తెలుసు కదా, వద్దన్ వాళ్ళ డాడీ అనమాట. వీళ్ళది ఈరోజు పూజ, అంటే రెండవ రోజు సాయంత్రం పూజ. ఓం గంగే దయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలదేశం జనశంకరు. అప్పటిదాకా వీడియో వద్దనే తీసింది. ఆ తర్వాత వరుణ్ గాడు వచ్చేసరికి వాడి చేతిలో పెట్టి వద్దన్ గాడు వచ్చి బొట్టు పెట్టించుకొని బుద్ధిగా పూజలో కూర్చున్నాడు. सम्राजं च विराजं च श्रेयर्याजनो गृहे लक्ष्मीयामि नीराजनानन्दरे వద్దన్ బాబుకి అది కారం దోశ మామూలు దోశ అనే సంగతి కూడా తెలియదు. ఆకలితో తింటున్నాడు. ఎందుకంటే బయట కుర్చీ చేసుకుని చలి పడుతున్నట్టు బాబు. హాయ్, సెకండ్ డే అనమాట. ఈరోజు వద్దన వాళ్ళు ఉభయం ఇచ్చారు. వద్దన వాళ్ళది ఉభయం అయిపోయింది. ఇంకా ఇప్పుడే అంతా అయిపోయి ఏం జరిగిందంటే ఈరోజు ఈ మల్లిగాడు కొనుక్కున్నాడు కదా, ఏడి అదిగో వాడు మల్లిగాడు తెలుసుగా, మొన్నటి నుంచి వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇబ్బంది ఏం లేదు. వాడు ఏం చేశాడంటే టిఫిన్ చేద్దాం ప్రమోద్ అన్న అని చెప్పి తీసుకుపోయాడు. తీరా చూస్తే ఊరంతా తిరిగినా కానీ టిఫిన్ ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్లో అమ్మతో దోశలు వేసుకొని తినాల్సి వచ్చింది. ఇక్కడ సాయిగాడు చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడు, స్టెప్లు వేస్తున్నాడు. ఏం సాయి అది? ఏ జిల్లా టెక్నిక్ ఇది చూడండి. పైకి దానికి వేసాడు, ఏదో తాడేసాడు, తిప్పుతా ఉన్నాడు అటు ఇటు. ఇంకా అది అలా 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 వెళ్ళిపోతుంది. అలా ఇదిగో బాబీగాడు ఈరోజు అంటే రేపు ఊరు వెళ్తాడు బాబీగాడు. మరి ఓకే వచ్చేస్తాడు. సరే ఈ రోజుకైతే జరిగింది. ఇంకా మేము కొనుక్కుంటున్నాం. ఓకే బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపు కలిసేద్దాం. బాయ్ బాయ్. పురుషోత్తమాయ నమః, అథోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః. ఇదిగో మూడో రోజు చరణ్ గారు వాళ్ళ అమ్మ, చరణ్ గారు తెలుసు కదా మీకు, చరణ్ సైట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ పిల్లోడిని తీసుకొని వచ్చి ఉభయం ఇచ్చి పూజ చేయించుకున్నారు.
स्वराय नमः ओम श्रीमते नमः ओम आत्मने नमः ओम श्रीमते नमः ओम नंदाय नमः ओम शुभविग्रहाय नमः ओम पार्वती नंदनाय नमः ओम विराणाभ्यवरेमणपुष्पाक्षरपूजाय समर्पयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं श्रद्धानाय स्वाहा ओम स्नानाय स्वाहा मध्ये मध्ये वाणीं समर्पयामि अनन्तरे श्रद्धाजनेन समर्पयामि नीरा गणपते तुभ्यं ब्रह्मणस्पदे हिरण्यपात्रं मुथो पूर्णं दधाति नमः पार्वती सुतये हर हर महादेव हर जय बोलो विनायक स्वामी की जय बोलो विनायक स्वामी की जय बोलो विनायक स्वामी की మూడవ రోజు సాయంత్రము సుబ్బారావు అంకులు మల్లేశ్వర ఆంటీ వాళ్ళు పూజ. అదిగో సుబ్బారావు అంకులు చూడండి బొట్టు అని చెప్పి అడుగుతా ఉన్నా, మల్లేశ్వర ఆంటీ అడవాళ్ళు మర్చిపోతున్నారు. దాని తర్వాత అంకులు మళ్ళీ బొట్టు అని చెప్పి అడుగుతాడు. దాని తర్వాత మన కమలేష్ ఇస్తే అప్పుడు నీట్గా అంకులు బొట్టు పెట్టుకున్నారు. సుబ్బారావు అంకులలోకి వచ్చింది అచ్యుత్ అనమాట. అతను అంకుల మనవడు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అంత అల్లరి చేస్తాడు, కానీ ఇంత సైలెంట్ కూర్చునేసరికి నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఈ కరెంట్ లైట్లు పెట్టించాం. జిల్లా నిబంధన ఎవరు ప్రిన్సిపల్ సార్ పెట్టాడా? ఈరోజు నిమజ్జనం అయిపోయిందిగా, ఈరోజు నిమజ్జనం అయిపోయిందిగా, అయిపోవాలా? హాయ్ హలో హలో. మూడో రోజు అయిపోయింది, పూజ అయిపోయింది. సాయిగాడు నిద్రేస్తున్నాడు చూడండి. సాయిగాడు నిద్రేస్తున్నాడు. వద్దు భైరవ్ గారు కూడా నిద్రేస్తున్నాడు. ఇక మూడో రోజు కూడా పూజ అయిపోయింది. సుబ్బారావు అంకుల్ వాళ్ళు ఉభయం ఇచ్చారు, ఉభయం అయిపోయింది. ఇంకా హ్యాపీ. రేపు కలుద్దాం. ఓకే, రేపు ఎలా ఉండొద్దో చూడండి. ఓకే, బాయ్ బాయ్. నాలుగవ రోజు పూజ పెద్దమ్మ వాళ్ళది. పెద్దమ్మ వాళ్ళంటే మన మురళమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరావు పెదనాన్న. వాళ్ళు కోవిడ్ అప్పుడు వెళ్ళిపోయారు విష్ణుమూర్తి దగ్గరికి. అందుకని ప్రసాద్ అన్న ప్రతి సంవత్సరం అప్పటి నుంచి వాళ్ళ పేరు మీద మళ్ళీ ఆగకుండా, అంటే ఆ అమ్మ ఎక్కడున్నా కానీ వినాయక చవితికి ఒంగోలు వచ్చేది. అందుకని ఆమెకి గుర్తుగా ఆమెకి ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద పూజ చేస్తూ ఉంటాము. అందుకని మేము ఈ పూజలో కూర్చోబెట్టి పూజ చేస్తాం. అదిగో విజ్ఞాన్ వీడియో కాల్ ప్రసాదానికి కాల్ చేసి పూజ చూపిస్తున్నాడు. అన్న అక్కడి నుంచి చూస్తున్నాడు. అన్న వాళ్ళు గౌహతిలో ఉంటారు, అందుకని రాలేకపోయి ఇట్లా ఇక్కడి నుంచి పూజ చేపిస్తుంటారు. అదేవిధంగా అన్నదానానికి ఎవరైనా దాటి దానం చేయాలనుకుంటే పూజ దగ్గర సంప్రదించాలని కోరుతున్నాము.
అయిపోయింది పూజ. ఏదో మా ఇంట్లో గణేష్తో ఈరోజు నిద్ర, ఎందుకంటే అక్కడ కొనుక్కోవడానికి లేదనమాట, అందుకే ఇక్కడ వచ్చి కొనుక్కున్నాను. ఓకే, హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే, బాయ్ బాయ్. 5వ రోజు వచ్చేసింది. 5వ రోజు బిగ్ డాడీ వాళ్ళు ఉభయం ఇస్తున్నారు. అదిగో వాళ్ళే పూజ చేస్తున్నారు, చూడండి. आग्नेय प्रदेशे कृष्णा कावेर्योः मध्य प्रदेशे श्री बुद्धिविनायक स्वामी मंडपे मम गृहे अखंड लक्ष्मी धन प्राप्त्यर्थं मम अनुकूलत्व कार्य श्री बुद्धिविनायक स्वामी अनुग्रह पूजा करिष्ये। वरदा भवाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। एवमासनास्मे अक्षतानि समर्पयामि नमोऽस्मै मुखे शुद्धाचमे समर्पयामि नमः। ओम प्राणाय नमः, ओम पुरुषाय नमः, ओम अग्निपूजाय नमः, ओम अग्निकर्णे नमः, ओम नमः नमः, ओम विष्णुप्रियाय नमः, ओम भक्तवे, ओम श्रीप्रियाय नमः, ओम पुष्पाप्रियाय नमः, ओम श्रीकृष्णाय नमः, ओम श्रीमन्त्राय प्रत्यक्ष दर्शयामि, साक्षात् प्रत्यक्ष दर्शयामि, दीपाराधन नमस्कार साक्षात् नमो गणपते ब्रह्मणस्पते मथभ्यो सानेते एकथा ब्रह्मणोपहरे एकथे वेदमाननाय स्तेजोदधाते श्रीबुद्धिविनायक स्वामिने नमः। नीराजनं दर्शयामि, नीराजनं दर्शयामि, नीराजनान्तरे शुद्ध आचमयं समर्पयामि। పక్క పూజ అయిపోయి అందరూ సంతోషంగా ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇంకో పక్క నాకు ఏం జరుగుతుందో అర్థం కాక నేను ఇంకో చోటకి వెళ్ళిపోయి వేరే పని చేశాను. అది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు మామ బ్రో. 6వ రోజు కృష్ణారెడ్డి బావలు వీళ్ళు కొత్తగా మన వీధిలో ఇల్లు కట్టుకున్నారనమాట. అందుకని వీళ్ళు ఈసారి మన బుజ్జి వినాయకుడి దగ్గర ఉభయం ఇచ్చారు. అదిగో వాళ్ళ పిల్లలు, దాని తర్వాత వాళ్ళ ఆవిడ అందరూ కలిసి పూజ చేసుకున్నారు. పరీక్షా సమయే ఉత్తీర్ణత ఫల సహిత గుడాన్న సహిత నారికేల సహిత పెసరాన్న సహిత గుడదల సహిత చనక సహిత కదలీ ఫల సహిత నారికేల నివేదయామి. స్వాహ ఓం బాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ. బ్రహ్మేంద్రో ఇంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణస్పదే हिरण्यपात्रं मथो पूर्णं दधाति मथभ्यो सानेते एकथा ब्रह्मणोपहरणे एकथे यजमानाय स्तेजो दधाति श्रीबुद्धिविनायक स्वामिने नमः। कर्पूर आनन्दमङ्गल नीराजनं दर्शयामि, नीराजनं दर्शयामि, नीराजनानन्तरे शुद्ध आचमयं समर्पयामि। ఇది 7వ రోజు. 7వ రోజు ఇద్దరు ఇచ్చారనమాట. రాధిక అక్క వాళ్ళు ఇచ్చారు, దాని తర్వాత భవానీ అక్క వాళ్ళు కూడా ఇచ్చారు. భవానీ అక్క వాళ్ళంటే లడ్డు ఇచ్చారు కదా వాళ్ళనమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారు బావాను రాధిక అక్క, అటు పక్క భవానీ పిల్లలు వాళ్ళందరూ కూర్చొని పూజ చేయించుకున్నారు. नमो गणपते तुभ्यं ब्रह्मणस्पदे हिरण्यपात्रं पूर्णं दधाते मथभ्यो सानेते एकथा ब्रह्मणोपहरते एकथे यजमानाय स्तेजो दधाते सम्राजं च विराजं च विष्णुर्याजनागृहे लक्ष्मी राष्ट्रस्वजामखे त्वयामासकं सुजामसे नीराजनं
స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై గణేశ, జై జై గణేశ. కొండూరు బస్ స్టాండ్ రామలయ పక్కన ఉన్న కూల్ డ్రింక్ తీసుకోవడానికి వీళ్ళు రైల్వే స్టేషన్ తీసుకొచ్చారు. వీళ్ళు మళ్ళీ గడ్డ తీసుకొచ్చారు. ఇక్కడ దొరకనట్టు వాళ్ళ అర్ధా తీసుకొచ్చారు. మొక్కడికొకటి 50 రూపాయలు, 150 రూపాయలు. ఇప్పుడు 1, 2 వాడు చూడండి డ్యాన్స్ పెట్టేస్తున్నాడు. 8వ రోజు అందరం కలిసి చేసుకున్నాము మా బ్రో పూజ. నేను కమలేష్కి చెప్పాను, కమలేష్ మనసు కొంచెం బాగలేదు, ప్రశాంతత లేదు అని చెప్పాను. అందుకని నేనున్నానన్నా, నేను చదువుతాను కొన్ని మంత్రాలు అని చెప్పి చదివాడు మామ బ్రో. మీరు వినండి. అస్సలు బా నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా చేతి వైపుగా 3 ప్రదక్షిణాలు చేయండి. నమస్కారం చేసుకొని చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ గణనాయక. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. యాచ అవసర నైవేద్యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీణాతు. విఘ్నమస్తిత భవంతో భవంతు ఉత్తరేషు భగర్మణ్య విఘ్నమస్తు. గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీ తస్మై బ్రహ్మణ బ్రహ్మాచ యుక్తీర్తిం ప్రజాంతః భాగధేయేన ప్రణయతి బ్రాహ్మణ ఋషేయముద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవత. అలా కమలేష్ ఆ మంత్రాలు చదువుతుంటే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు మామ బ్రో. నా మనసులో ఉన్న బాధ అంతా బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కానంత పరిస్థితిలో అలా ఉన్నాను నేను అప్పుడు. మరి చూడండి నేను ఎలా ఉందో. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదే రాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యే సర్వస్యనిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం దయతే. శతం దేవ శరదా ప్రథమాయేత్యమినిగమో భవతే. శతమితి శతం దీర్ఘమాయుః మరుద ఏనావర్ధయంతే. శతమేనమేవ శతాత్మానం భవతే. శతమనంతం భవతే. శతమైశ్వర్యం భవతే. శతమితి శతం దీర్ఘమాయుః అయుక్తాగ్నే హంసాదశాన కృతప్రదేక కృతయా నిరేధే. కృతం వేత్వా మధుజారగమ్యం పిదేవ పుత్ర మభిరక్షదారిమో. శతమానం భవతి శతాయ ప్రయశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. 8వ రోజు రాధికక్క కుర్రమామ, దాని తర్వాత మల్లిగాడు. వీళ్ళిద్దరు ప్రత్యేకత ఏంటంటే వీళ్ళిద్దరూ మన బుజ్జి వినాయకుడి దగ్గర లడ్డు ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు కొత్త గిల్లులు కొనుక్కొని ఆ ఇంట్లో ఇప్పుడు ఉన్నారు. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. ప్రాణాయామయం ప్రోక్తం ఋషిభిర్వైకల్పితం. నమస్కారం చేసుకోండి, చెప్పండి. మమ కృతార్థం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ. ఓం గజాననాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం కైమాతురాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః. హిరణ్యపాత్రం మధ్వో పూర్ణం దధాతే మధ్వ్యస్మానేతే ఏకథా బ్రహ్మావహరతే. నీరాజనం నర్షయామి. ఇంకా అక్కడ పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మనం ఆ పక్కన ప్రసాదాలు పెట్టే టైం అయిపోతుంది. ఇంకా టైం అయిపోయేటప్పుడు మన అయినాబతిన్ సాయి పక్కన డ్రమ్స్ కొట్టడానికి గణేష్ చక్రాలు దగ్గరికి వస్తే
ఇక్కడ మనం బుజ్జి వినాయకుడి దగ్గర తీసుకొని వచ్చాడు, మీరు కూడా వినేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ బ్రో. ఇప్పుడు దాకా నేను సైన్ ఆఫ్ వెళ్దొస్తాను. మీరందరూ ఇంకా ఎంజాయ్ చేసినట్టే కదా. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాం. అప్పుడు దాకా మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని. నేను మీ ప్రమోద్ అగిరాల. బాయ్ బాయ్.